బా సినిమా చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు నాని అన్న. ఈ సినిమా కానీ హిట్ పడకపోతే, మీకు నచ్చకపోతే నా సినిమా కూడా చూడొద్దు అనే కాన్ఫిడెంట్ గా చెప్పాడు. ఇప్పుడు నాని అన్న కూడా ఆయనకు అవసరం లేదు, ఏదో డబ్బు పెట్టినాడు చూసేవాళ్ళు చూడొచ్చు, లేదంటే లేదు గుమ్మడి అయిపోయిండొచ్చు. కానీ ఆయన ఆ మాట ఎందుకన్నాడంటే, ఇప్పుడు ఉంటారు కొంతమంది నిబ్బాలు ఉంటారు కదా, యూత్ అంతా చెడిపోతా, ఏదో ఇలాంటి వాళ్ళు కొంచెం మారతారని వాళ్ళు చెప్పింటారు అనమాట. అది విని మనం మంచి దారిలో పోతే సినిమా చూసి నేర్చుకుంటారని ఆయన చెప్పింటాడు. ఆయన ఇప్పుడు హిట్ 3కి ఎంతో అమౌంట్ అయితే పెట్టింటారు, వాళ్ళు చూసినా చూడకపోయినా మనకి ఏం వచ్చేది ఏం లేదు. కానీ అదే చూడొద్దు అన్నాడంటే ఈ సినిమా అట్లా ఉంటుంది, అర్థం చేసుకోండి. మన కోసం ఆయన చెప్పినాడు తప్ప ఆయన కోసం అయితే మనకు చెప్పినాడు. మనం ఎట్లా అయిపోయినామంటే మనం మాట్లాడుకుందాం, ప్రేక్షకుల పరంగా మాట్లాడుకుందాం. చెత్త సినిమాలు ఇట్లా ఏందో బ్రాండు బొచ్చు ఇట్లా కొన్ని సినిమాలు ఉంటాయి కదా, అవి అయితే మనం ఎంకరేజ్ చేస్తాం. ఇట్లా మంచి సినిమాలు ఎంకరేజ్ చేస్తే జనాలంతా ఇదంతా మెసేజ్ ఓరియంటెడ్, ప్రతి ఫ్యామిలీ కానీ స్టూడెంట్ కానీ ఎవరైనా చూసి నేర్చుకునే సినిమానే ఇదే. ఇట్లాంటి చూసి నేర్చుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఆయన మంచి సినిమానే చూడమని చెప్పింది, పనికిరాని సినిమా అయితే చూడమని చెప్పలే కదా. అందుకే అంత భరోసాగా చెప్పారు. భరోసా అంటే మన కోసమే చెప్పినాడు, చూసి మారితే మారొచ్చు, లేదంటే ఉంటాయి కదా మార్కు అంట చందనాలు అవి ఇవి అలా వైలెన్స్ వాటికి పక్కన పెడితే ఇలాంటి మంచి సినిమాలు ఎంకరేజ్ చేయమంటే మంచి సినిమా ఇదైతే కన్నా ఫ్యామిలీ చూడొచ్చు, అందరూ చూస్తే బాగుంటుంది. అంటే యాక్చువల్గా ఎవరు కోర్టుకి రావాలని కోరుకోరు, కానీ ఈ కోర్టు సినిమాకి రావాలని నేనైతే అనుకుంటాడా. ఎవరిని తీసే పనులు అందరూ మెచ్యూరిటీగా చేసినారు. అంటే ప్రతి ఒక్క సీన్ కూడా ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆ ప్రియదర్శి కూడా రియలిస్టిక్గా ఉంటాయి తప్ప దాంట్లో ఏం బీజింగ్ కూడా బాగుంది. ఇంకా శివాజీ అంటే ఇంకా ఏం చెప్పే, ఆయన విలనిజం చూపిస్తేనే కదా మంచితనం బయటపడేది, చెడ్డోడు అనేది ఒకటి ఉంటేనే మంచి బయటపడేది. అట్లా గట్టిగా మెయిన్ 2.5 గంట కూర్చోబెట్టడం అంత ఈజీ కాదు ఇట్లాంటి సినిమాలు, డ్రామా. అదేమో కరెక్టే, కానీ మనకి ఆడగానే బోర్ కాదు, కానీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఏదో చెప్పల్లా జనాలకు సందేహం మేలానే కదా తీస్తారు, ఆ సందేహం అనేది లాస్ట్ లో మనకు వస్తుంది. సినిమా కూడా బాగుంది, దాన్ని శ్రద్ధగా కాన్సన్ట్రేట్ చేసి కనెక్ట్ అయ్యేవాడికి సూపర్ సినిమా ఇది అసలు. ఇప్పుడు నాని బ్యానర్ అంటేనే మనం చూడకుండా వచ్చేయచ్చు, కానీ ఆయన చెప్పినాడంటే ఏదో జనాలకు ఇస్తామనే చెప్పింటాడు, అది ఉంది, వచ్చి చూస్తే మీకే అర్థం అవుతుందని నేను అనుకుంటాను. బాగుంది. నాన్న చెప్పిన మాట ప్రకారం అయితే సినిమాకి అయితే వచ్చాము. ఆయన ఎప్పుడు మాట ఇచ్చినా కూడా అసలు ఆయనకు అవసరం లేదు, ఆయన హిట్ 3 సినిమా కూడా చూడకపోయినా నాకేం నష్టం లేదు, 10 రెట్లు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టినా అని చెప్పి నా మాట కోసం వచ్చాము. మెయిన్ ఆ సాంగ్ అందరూ బాగా అడిక్ట్ అయిపోతారు, అదే లవ్ సాంగ్ ఉంటుంది కదా. సినిమా అయితే చాలా బాగుంది, మంచి పాయింట్, ఫ్యామిలీస్ మొత్తం చూడాల్సిన సినిమా, తల్లిదండ్రులు మొత్తం బాగా చూడాల్సిన సినిమా. ప్రియదర్శి అంటే 1 మ్యాన్ షోనా, ప్రియదర్శి శివాజీ ఆయన ఇంకా వేరే లెవెల్, చెప్పనవసరం లేదు. సినిమా అయితే చాలా బాగుంది. వాల్ పోస్టర్ సినిమా అనే బ్యానర్ తో స్టార్ట్ చేశాడు నాని. ఆయన తీసే సినిమాలకి ఆయనకి సంబంధం ఉండదు, ఆయన అపీరెన్స్ కి అసలు, కానీ అదొకటి వేస్తున్నాడు. మొన్న ఏమో ప్యారడైస్ అన్నాడు, అంతకుముందు హిట్ 3 టీజర్ అన్నాడు. ఆ ప్యారడైస్ ఇంక చూస్తుంటే అది ఎట్లుందో తెలుసు, అది వేరే లెవెల్. సో ఇప్పుడు ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేస్తున్నాడు. ఎలా అనిపిస్తుంది నాని గురించి? నాన్న ఎప్పుడైనా కానీ కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేస్తాడు, అదో బాగా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు అన్న కూడా ఛాన్స్ లేవు, కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేస్తున్నాడు అన్న. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ పాయింట్. నారాయణకి అసలు ఇట్లా స్టోరీస్ ఎంకరేజ్ అవుతాయి. ఆయన ఇప్పుడు స్టార్కి ఆయన రేంజ్కి ఇవన్నీ అవసరం లేదు, కానీ ఇలాంటివి ఎంకరేజ్ చేస్తున్నట్టు నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని అదే పట్టుబట్టి ఆయన ఇది చూపిస్తున్నాడు. దానికి హ్యాట్స్ ఆఫ్ నారాయణకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నారాయణకి అయితే ఫుల్ హ్యాట్స్ ఆఫ్. మంచి సినిమాలు రావాలి, ఇంకా చాలా మంచి సినిమాలు రావాలా. పాయింట్ అయితే సినిమా పాయింట్ అయితే చాలా బాగుంది. శివాజీ గురించి చెప్పాలి, శివాజీ వేరే లెవెల్, ఆయన గురించి చెప్పనవసరం లేదు అసలు. అదే ఛానల్ ఇది అలాగే మళ్ళీ బిగ్ బాస్ వచ్చారు, మళ్ళీ ఆయన మళ్ళీ తీసుకున్నారు వేరే లెవెల్. ఆయన పెద్ద సినిమాలు కూడా చేయొచ్చు. ఆయన ఇప్పుడు డబ్బింగే చెప్పినాడు, ఆయన హీరోలకి నితిన్ అట్లకి హీరోలకి డబ్బింగ్ చెప్పినాడు. ఆయన ఏది చేసినా అదిరిపోతుంది అన్న. ఆయన అయితే హీరోయిన్ వాళ్ళ అమ్మనా, అది టిస్ట్ చెప్పకూడదు, కానీ హీరోయిన్ వాళ్ళ అమ్మ బాగా ఇదే ఒక సీన్ లో మటుకు గూజ్ బంప్స్ వస్తాయి అందరికి. హీరోయిన్ వాళ్ళ అమ్మనా, అది పేరు అయితే ఐడియా లేదు. సినిమా అయితే ఆమె వచ్చి నా ట్విస్ట్కి ఇంకా అయితే హైలైట్ అయిపోయింది. అసలు బోర్ కొట్టలేదు, అసలు బోర్ బాగా కనెక్ట్ అవుతారు, బాగా చూస్తారు. ఆడ బీదేశ్ కొంచెం కౌంట్ చేస్తారు డిఫెన్స్ లాయర్కి, అది ఇంకా వేరే లెవెల్. కామెడీ చాలా బాగా ఆడుకున్నాడు, కోర్టులో లాయర్ బాగా ఆడుకున్నాడు, బాగా ఆడుకున్నాడు. డిఫెన్స్ లాయర్ అయితే బాగా ఆడుకున్నాడు. భయపడతాడా శివాజీ కూడా? భయపడతాడా శివాజీ కూడా అప్పుడప్పుడు భయపెడతాడు, ఏమైపోతుంది ఏమవుతుందని భయపడతారు. బాగుంది.
నాకైతే 10 అయినా ఎప్పటికైనా 10, 5 మంచి కాదా? 10 అయినా అసలు రేటింగ్ అసలు లేదు, ఎందుకంటే మంచి సినిమాలు కాబట్టి తప్పలేదు. బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఇంకా. అంతేనా.